గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు సాగిస్తున్నది అనైతిక పాలనే. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లుగా లక్షల కోట్ల విలువైన హామీలిచ్చారు. ఇప్పుడు డబ్బులు లేవని చల్లగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో భారీగా అప్పులు చేశారని చంద్రబాబే ఆరోపించారు. మరి అలాంటప్పుడు హామీలిచ్చేటప్పుడు ఆలోచించాలి. అదేమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చేసి అధికారంలోకి రాగానే చేతులెత్తిస్తే అనైతిక పాలన అనకపోతే ఏమంటారు? నేరం చేయమంటే భయపడాలంటూ డైలాగ్స్ చెబుతూ టీడీపీ నేతలు సాగిస్తున్న హత్య రాజకీయాలను పట్టించుకోకపోతే ఏమంటారు? చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్స్పై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనైతిక పాలన చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఉదాహరణలు గమనించదగిన అంశాలే. గత 2.5 నెలల తన పాలనపై వస్తున్న విమర్శలకు చంద్రబాబు సూటిగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు ఎంతసేపు గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలిగేలా పరిస్థితి ఏర్పడడం అత్యంత శోచనీయం. చంద్రబాబు పాలన ఏ రకాలుగా అనైతికంగా ఉందన్నది పరిశీలిస్తే పలు విషయాలు బోధపడతాయి. తాను ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ, ఎన్నికల ప్రణాళికలోని ఇతర వాగ్దానాల గురించి కానీ ప్రస్తావించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు, ఆయన పార్ట్నర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. తమ వాగ్దానాలు తమనే భయపెడుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. అదేమంటే గత ప్రభుత్వం చేసిన పాలన అని దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేయడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే విమర్శలు చేశారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే ఆరోపణలు కొనసాగిస్తున్నారు. దాన్ని బట్టే చంద్రబాబు అనైతిక పాలన సాగిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అప్పును 14 లక్షల కోట్లకు తీసుకువెళ్ళిందని ఆరోపించేవారు. అంత తప్పు నిజంగా ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా చేయగలిగిన హామీలనే ఇవ్వాలి. అలా కాకుండా టీడీపీ, జనసేనలు ఆకాశమే హద్దుగా ఎన్నికల వరాలు కురిపించాయి. అదేమని అడిగితే తాము సంపద సృష్టిస్తామని, తద్వారా హామీలు నెరవేరుస్తామని బడాయి కబుర్లు చెప్పేవారు. ఎలాగైతేనే అధికారంలోకి వచ్చారు. పవర్ చేతికి రాగానే చంద్రబాబు స్వరం మార్చేశారు. హామీలు అమలు చేయాలని ఉంది కానీ డబ్బులు లేవని చెప్పడం మొదలుపెట్టారు. అలాంటప్పుడు చంద్రబాబుది అనైతిక పాలన కాక ఏమవుతుంది? జగన్ చేసిన ఆరోపణ వాస్తవికంగా ఉందని అనుకోవాల్సిందే కదా. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో హింస, రాజకీయ ప్రత్యర్థులపై దమనకాండ, హత్యలు గతంలో ఎన్నడూ చూడని విధంగా సాగాయి. ఈ హింసాకాండను చంద్రబాబు నేరుగా ఎప్పుడూ ఖండించలేదు. తన కుమారుడి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ఆయనే మాట్లాడలేకపోతున్నారు. మరోవైపు కక్షపూరితంగా ప్రభుత్వాన్ని నడుపుతూ 25 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించకుండా వేధిస్తున్న తీరు ఘోరంగా ఉంది. పైగా పోలీస్ అధికారుల సమావేశంలో మాత్రం నేరం చేయాలంటే ఎవరైనా సరే భయపడాల్సిందేనని చంద్రబాబు అన్నారట. విశేషం ఏమిటంటే ఆయన ఈ కబుర్లు చెప్పిన ముందు రోజే తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు దారుణమైన హింసకు తెగబడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వబోమంటూ నానా రచ్చ చేశారు. అయినా ప్రభుత్వ పరంగా ఉలుకు పలికే లేదు. మాజీ ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల గతి ఏమిటి? అందువల్లే జగన్ చెప్పినట్లు చంద్రబాబుది అనైతిక పాలనే అవుతుంది. అల్లర్లు చేసేవారిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. అందువల్ల చంద్రబాబుది అనైతిక పాలనే అవుతుంది కదా. సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చూడడం జరిగింది. అందులో పలు విషయాలు గుర్తు చేశారు. ఆయా నేతలు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ఈ ఏడాది అమ్మఒడి అంటే తల్లికి వందనం స్కీము ఇవ్వలేం అని మంత్రి లోకేష్ వ్యాఖ్య. ఖజానాలో డబ్బు లేదు, అమరావతి కట్టలేం మంత్రి నారాయణ. ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆరోగ్యశ్రీ ఇవ్వలేం, ఆయుష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తేనే భయం వేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలా ఆయా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే ఏపీలో సాగుతున్నది అనైతిక పాలనే అన్న భావన కలుగుతుంది. ఇక ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తామన్న హామీ ఊసే ఎత్తడం లేదు. ఏపీలో ఇటీవలి కాలంలో అనేక హత్యలు, అత్యాచారాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన ఓడరేవుల నిర్మాణం ఎలా సాగుతుందో తెలియదు. మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది. పైగా వాటిని ప్రైవేటు పరం చేయాలని తలపెట్టారు. గతంలో కొన్ని మెడికల్ సీట్లనే
సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా మార్చాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తే విరుచుకుపడ్డ చంద్రబాబు లోకేష్లు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల ప్రణాళికలు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? 10,000 రూపాయల గౌరవ వేతనం హుష్కాక్ అయింది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి. గతంలో రేషన్ సరుకులను కూడా ఇళ్లకు చేర్చితే ఆ వాహనాలన్నింటినీ ఇప్పుడు తొలగించారు. భారీ ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది వాలంటీర్లు, రేషన్ వాహనాల యజమానులు, కొన్ని శాఖల్లోని చిరుద్యోగులు మొదలైన వారందరినీ వీధుల పాలు చేశారన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. పెన్షన్ 1000 రూపాయలు పెంచడం, అన్నా క్యాంటీన్లు మినహా ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వం అనైతిక ప్రభుత్వం కాక మరేమవుతుంది? చంద్రబాబు ప్రస్తుతం ఏకంగా 15,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతుండడం, మొత్తం డబ్బంతా మళ్ళీ ఒకే చోట ఖర్చు చేసి ప్రాంతీయ అసమానతలకు బీజం వేయడం కూడా విమర్శలకు దారితీస్తోంది. ఈ వాగ్దానాలను అమలు చేయకపోయినా నిత్యం వచ్చే ఆదాయం ఏమవుతుందో తెలియదు, కానీ అప్పులు మాత్రం 1000 కోట్లు చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తే జగన్ చెప్పినట్లు చంద్రబాబుది అనైతిక పాలన అన్న భావన ప్రజల్లో కూడా ఏర్పడుతోంది.